వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. ఇండియా నేడు ఏం ఆలోచిస్తోంది? రాజకీయంగా, వైజ్ఞానికంగా, ఆర్థికంగా నవభారత ఆకాంక్షలేంటి? టీవీ9 నిర్వహించిన వాట్ ఇండియా థింక్స్ టుడే సదస్సులో ఈ విషయాలన్నీ చర్చకొచ్చాయి. అతిరథ మహారథులు ఎందరో పాల్గొన్న ఈ గ్లోబల్ సమ్మిట్ టాప్ 9 న్యూస్ చూద్దాం. దేశంలో అతిపెద్ద న్యూస్ నెట్వర్క్ టీవీ9 ఆధ్వర్యంలో ఢిల్లీలో 3 రోజులుగా జరుగుతున్న వాట్ ఇండియా థింక్స్ టుడే గ్లోబల్ సమ్మిట్ ఘనంగా జరుగుతోంది. ప్రధాని మోదీ సహా అతిరథ మహారథులు ఎందరో పాల్గొని భారతదేశపు నేటి ఆలోచనను తెలియజెప్పారు. రాజకీయం, వినోదం, క్రీడలు, బోర్డు రూమ్ ఒక్కటేంటి, దేశానికి సంబంధించిన అన్ని విషయాలపై చర్చ జరిగింది. ఆదివారం ఈ సదస్సును కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రారంభించారు. ఈ సదస్సులో భాగంగా ప్రముఖులను టీవీ9 సమ్మాన్ అవార్డులతో సత్కరించింది. ప్రముఖ బాలీవుడ్ నటి రవీనా టాండన్ ఎవర్ షైనింగ్ అవార్డు అందుకున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా సమ్మాన్ అవార్డు స్వీకరించారు. పుష్ప 2 షూటింగ్ లో ఉన్న కారణంగా ఆయన తన సందేశాన్ని వినిపించారు. రెండో రోజు సదస్సులో కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, అశ్విని వైష్ణవ్, జైశంకర్ పాల్గొన్నారు. అలాగే సినీ రంగం నుంచి హాజరైన కంగనా రనౌత్, ఆయుష్మాన్ ఖురానా తమ ఆలోచనలు పంచుకున్నారు. అనేక సమకాలీన అంశాలపై ఈ సదస్సులో చర్చలు జరిగాయి. శేఖర్ కపూర్, పుల్లెల గోపీచంద్, నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్, రవీనా టాండన్, ఖుష్బూ, రికీ కేస్, సెల్వా గణేష్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు. సోమవారం ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని మోదీ దాదాపు 30 గంటల పాటు సదస్సులో పాల్గొన్నారు. టీవీ9 చేపట్టిన ఈ చర్చా కార్యక్రమానికి ప్రధాని అభినందనలు తెలిపారు. భారతదేశ వైవిధ్యం టీవీ9లో కనిపిస్తోందని కొనియాడారు. మూడో రోజు సదస్సు పూర్తిగా రాజకీయంపైనే కేంద్రీకృతమైంది. కాంగ్రెస్, బీజేపీ నేతలతో మొదలైన ఈ చర్చా కార్యక్రమం రోజంతా ఆసక్తికరంగా సాగింది. తాజా రాజకీయాలు, వచ్చే ఎన్నికల్లో విజయాలు, ఎదురయ్యే సవాళ్లు, పార్టీలకున్న విజయావకాశాలపై చర్చలు జరిగాయి. జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కశ్మీర్లో పరిస్థితులు, అక్కడ చోటు చేసుకుంటున్న మార్పుల గురించి మాట్లాడారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్, మజ్లీస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ కూడా సదస్సులో పాలుపంచుకున్నారు. రాజకీయాలు మాత్రమే కాదు, వినోదం, విజ్ఞానంపై కూడా వాట్ ఇండియా థింక్స్ టుడే సదస్సులో జరిగిన చర్చలో స్వామి రామ్దేవ్ కూడా పాల్గొన్నారు. స్టేజ్ పైన రామ్దేవ్ యోగాసనాలు చేసి అబ్బురపరిచారు. చేతులపై నడి, ఫిట్నెస్ అంటే ఏంటో తెలియజెప్పారు. యోగాసనాలు చేస్తూ ఆయన హనుమాన్ చాలీసా పఠించారు. మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్, ఆయన మాజీ భార్య నిర్మాత కిరణ్ రావు కూడా ఈ సదస్సులో వర్చువల్ గా పాల్గొన్నారు. తాను నటిస్తున్న సినిమా ఈ ఏడాది చివర్లో విడుదలవుతుందని సదస్సులో పాల్గొన్న అమీర్ ఖాన్ వెల్లడించారు. అతిథి పాత్రల్లో నటించిన 1-2 సినిమాలు ఇంకా ముందే విడుదలవుతాయని తెలిపారు. తనను చుట్టుముట్టే వివాదాల విషయంలో మౌనంగా ఉండడమే ఉత్తమ మార్గంగా భావిస్తానన్నారు. తాను రాజకీయాల్లో నుంచి రాకపోయినా తనను ప్రజలు ఆదరించారని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీలో అమలు చేస్తున్న పథకాలు దేశానికి దిక్సూచిగా నిలుస్తున్నాయని తెలిపారు. టీవీ9 వాట్ ఇండియా థింక్స్ టుడే గ్లోబల్ సమ్మిట్ లో అరవింద్ కేజ్రీవాల్ పాల్గొన్నారు. ఢిల్లీలో తాము అద్భుతమైన స్కూల్స్ నిర్మించిన విషయాన్ని కేజ్రీవాల్ ప్రస్తావించారు. ప్రజాస్వామ్యంలో విపక్షం పేరు తీయడం తప్పనిసరని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. టీవీ9 నిర్వహించిన వాట్ ఇండియా థింక్స్ టుడే సదస్సులో భాగంగా నిర్వహించిన చర్చలో ఆయన పాల్గొన్నారు. రాజకీయాల్లో తాను ఎదిగిన తీరును ఆయన గుర్తు చేసుకున్నారు. రాబోయే ఎన్నికలపై వైసీపీ క్యాడర్ కు దిశానిర్దేశం చేసిన సీఎం జగన్, అటు చంద్రబాబు ఇంటికి క్యూ కట్టిన అసంతృప్త నేతలు, ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంలో నా మాటే ఫైనల్ అంటున్న స్పీకర్ తమ్మినేని. ఇలాంటి టాప్ 9 ఏపీ పాలిటిక్స్ చూద్దాం. వైసీపీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశాన్ని నిర్వహించారు. అసెంబ్లీ, లోక్సభ అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తయిందన్నారు. వచ్చే 2 నెలలు చాలా కీలకమన్నారు. బూత్ కమిటీ పరిధిలో ఉన్న ఓటర్లను పార్టీ నేతలు, కార్యకర్తలు 5-6 సార్లు కలవాలని, చేసిన మంచి పనులు చెప్పాలని అన్నారు. బూత్ స్థాయిలో పార్టీని మరింత క్రియాశీలకం చేయాలని సూచించారు. సోషల్ మీడియాలో క్యాడర్ యాక్టివ్ గా ఉండాలన్నారు జగన్. 45 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయన్నారు సీఎం జగన్. దాదాపుగా టికెట్లు కన్ఫర్మ్ అయిపోయినట్లేనని తెలిపారు. 99% మార్పులు, చేర్పులు పూర్తయ్యాయని స్పష్టం చేశారు. పేదవాడికి భవిష్యత్ ఉండాలంటే వైసీపీ గెలవాల్సిందే అన్నారు. మంచి పనులు చేసి ఓట్లు అడుగుతున్నామని, ఈసారి మాత్రం 175కి 175 గెలవాల్సిందే అన్నారు. 25కి 25 ఎంపీ స్థానాలు గెలవాల్సిందే అంటూ జగన్ పిలుపునిచ్చారు.
8 మంది ఎమ్మెల్యేల అనర్హత వేటుపై స్పందించారు స్పీకర్ తమ్మినేని. వైసీపీ ప్రభుత్వంలో ఫిరాయింపులకు స్థానం లేదన్నారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడితే వేటు తప్పదని హెచ్చరించారు. సమయం ఇచ్చినా ఎమ్మెల్యేలు విచారణకు హాజరు కాలేదన్నారు. తనకున్న విచక్షణాధికారం మేరకే నిర్ణయం తీసుకున్నానని స్పీకర్ తెలిపారు. ఎమ్మెల్యేలు న్యాయస్థానాలకు వెళ్లినా తాను తీసుకున్న నిర్ణయమే ఫైనల్ అన్నారు తమ్మినేని. విశాఖలో నిర్వహించిన భారత్ రైజింగ్ ఎలైట్ మీట్ లో పాల్గొన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఉత్తర దక్షిణ భారత్ పేరుతో రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని చెప్పారు. భాషా ప్రాంతీయవాదం పేరుతో దేశ సమగ్రతను నష్టం కలిగించే చర్యలను అడ్డుకోవాలని సూచించారు. హిందీ మాట్లాడని రాష్ట్రాల్లోనూ తాము అధికారంలో ఉన్నామని గుర్తు చేశారు. ఇప్పుడు కాకపోయినా వచ్చే 5 ఏళ్లలో ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు రాజ్నాథ్ సింగ్. విశాఖ స్టీల్ ప్లాంట్ రైల్వే జోన్ పై పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు బదులు లాభాల బాటలోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. రైల్వే జోన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్థలం ఇవ్వలేదని, అందుకే ఆలస్యమవుతోందన్నారు. ఆంధ్రాలో ఒకసారి, కేంద్రంలో మరోసారి అధికారం అనేదే తమ నినాదమన్నారు పురంధేశ్వరి. బీజేపీ నేతలతో వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి భేటీ అయ్యారు. అయితే రాజ్నాథ్ సింగ్ ను కలిసేందుకు వచ్చానన్నారు రామచంద్రారెడ్డి. ఏ నిర్ణయం తీసుకున్నా త్వరలో ప్రకటిస్తానన్నారు. రాజకీయాల్లో ఖచ్చితంగా ఉంటారని రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. రైతులకు ఇచ్చిన ప్లాట్లను రద్దు చేస్తూ సిఆర్డీఏ ఇచ్చిన నోటీసులను రద్దు చేసింది హైకోర్టు. సిఆర్డీఏ కమిషనర్, డిప్యూటీ తహసీల్దార్ ఇచ్చిన నోటీసులు చట్టవిరుద్ధమని కోర్టుకు తెలిపారు పిటిషనర్. సిఆర్డీఏ చట్టంలో మార్పులు చేశామంది ప్రభుత్వం. ఇరువురి వాదనలు విని నోటీసులు కొట్టివేసింది హైకోర్టు. చంద్రబాబు ఇంటికి టీడీపీ నేతలు క్యూ కట్టారు. చంద్రబాబును కలిసి గురజాల టికెట్ జంగా కృష్ణమూర్తికి ఇవ్వాలని కోరారు లావు కృష్ణదేవరాయలు. ఇక తెనాలి టికెట్ దక్కలేదన్న అసహనంలో ఉన్నారు ఆలపాటి రాజా. ఆయన్ను పిలిచి బుజ్జగించారు బాబు. తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఇటు తంబడపల్లి నేత శంకర్ యాదవ్ కి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు జేసీ పవన్ రెడ్డిని కూడా పిలిపించి మాట్లాడారు చంద్రబాబు. అనంతపురం పరిధిలో పార్టీ పరమైన బాధ్యతల విషయంలో గైడెన్స్ ఇచ్చారు. సీనియర్ కాపు నేత హరిరామ జోగయ్య బహిరంగ లేఖ రాశారు. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం దక్కాలన్నారు. పవన్ పెద్దన్న పాత్ర పోషిస్తారని అందరూ ఆశించారన్నారు. జనసేన, టీడీపీ కూటమితో బలహీన వర్గాలకు న్యాయం జరగాలని ఆకాంక్షించారు. తాడేపల్లిగూడెం సభ ద్వారా స్పష్టమైన సంకేతాలు ఇవ్వాలని కోరారు. ఈ నెల 29న తాను ఏం చేయగలనో ప్రకటిస్తానన్నారు జోగయ్య. మంత్రి పొన్నంపై బండి సంజయ్ విమర్శలు. తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్న శశికళ. నెల్లూరుకు చంద్రబాబు. తెలుగు రాష్ట్రాల టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ టార్గెట్ గా సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. పొన్నంతో జాగ్రత్తగా ఉండాలంటూ రేవంత్ రెడ్డికి సూచించారు. పొన్నం మొదటి నుంచి రేవంత్ వ్యతిరేకి అన్నారు. రేవంత్ పీసీసీ చీఫ్ అయినప్పుడు కూడా వ్యతిరేకించారని గుర్తు చేశారు. రేవంత్ ను దించేందుకు పొన్నం కుట్రలు చేస్తున్నారేమోనని అనుమానం వ్యక్తం చేశారు ఆయన. బీజేపీ నేతలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం సరికాదన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. పాలనలో శ్రీరాముణ్ణి అనుకరించాలని సూచించారు. పాలన కోసం, పదవుల కోసం పాకులాడేది బీజేపీనే అని విమర్శించారు ఆయన. మార్చి 2న నెల్లూరులో చంద్రబాబు పర్యటిస్తారన్నారు మాజీ మంత్రి నారాయణ. ఆ రోజే చంద్రబాబు సమక్షంలో వేమిరెడ్డి టీడీపీలో చేరతారన్నారు. నెల్లూరులో 10 స్థానాలు గెలుస్తామన్నారు. అనేక మంది వైసీపీ నేతలు రాజీనామా చేసి టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. తమిళనాడు, ఏపీ మధ్య పాలారు నదీ జలాల వివాదం మళ్లీ తెరపైకొచ్చింది. కుప్పం పర్యటనలో 214 కోట్ల రూపాయలతో పాలారు రిజర్వాయర్ నిర్మాణానికి ఏపీ సీఎం జగన్ అనుమతించారని ఏపీ సర్కార్ నిర్ణయాన్ని ఖండిస్తూ ప్రకటన జారీ చేశారు తమిళనాడు నీటిపారుదల శాఖ మంత్రి దురై మురుగన్. రేపు తాడేపల్లిగూడెంలో టీడీపీ, జనసేన ఉమ్మడి సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సభకు తెలుగు జన విజయకేతనం జెండాగా నామకరణం చేశారు. 21 ఎకరాల్లో సభ ఏర్పాట్లు చేస్తున్నారు జనసేన కార్యకర్తలు. ఈ సభకు 6 లక్షల మంది తరలివస్తారని అంచనా వేస్తున్నారు. తమిళనాడు మాజీ సీఎం జయలలిత స్నేహితులు శశికళ తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆమెకు టీడీపీ అధికారులు స్వామివారి ప్రసాదం అందజేశారు. జనసేన నేత కందుల దుర్గేష్ కు మద్దతుగా రాజమండ్రిలో భారీ ర్యాలీ నిర్వహించారు. రాజమండ్రి రూరల్ సీటు కందుల దుర్గేష్ కు కేటాయించాలని జనసేన కార్యకర్తలు డిమాండ్ చేశారు. కడియం దేవి చౌక్ సెంటర్ నుంచి కోటిపల్లి బస్టాండ్ వరకు ఈ ర్యాలీ సాగింది. మంత్రి అమర్నాథ్ పై టీడీపీ నాయకురాలు అవినీత తీవ్ర స్థాయిలో స్పందించారు. బాజీ షాప్స్, నూడిల్స్ షాప్స్ ఓపెన్ చేసి అవే సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నట్లుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఏ నియోజకవర్గానికి వెళ్లినా అక్కడ వాళ్ళు పెట్టింది తిని వెళ్లాలి తప్ప తమను తిరిగితే పరిగెత్తించి కొడతామని అనిత హెచ్చరించారు.
కేరళ, తమిళనాడులో పీఎం మోదీ సుడిగాలి పర్యటనలు. అంతరిక్షంలోకి వెళ్లనున్న 4 వ్యోమగాముల పేర్లు ప్రకటించిన ప్రధాని. అరవింద్ కేజ్రీవాల్ కు మరోసారి ఈడీ సమన్లు. నేషనల్ టాప్ 9 న్యూస్ చూద్దాం. 2035 నాటికి అంతరిక్షంలో భారతదేశానికి సొంత స్పేస్ స్టేషన్ ఉంటుందని ప్రధాని మోదీ ప్రకటించారు. కేరళ రాజధాని తిరువనంతపురంలో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ను ప్రధాని మోదీ సందర్శించారు. 21వ శతాబ్దంలో భారతదేశం తన శక్తి సామర్థ్యాలతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోందని ప్రధాని అన్నారు. గడిచిన 10 ఏళ్లలో భారత్ 400 ఉపగ్రహాలను ప్రయోగించిందని, అంతకు ముందుకు ప్రయోగించిందని 33 ఉపగ్రహాలు మాత్రమేనని ప్రధాని తెలిపారు. ఈ ఏడాది లేదా వచ్చేడాది ప్రథమార్థంలో ఈ వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్తారు. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ సందర్శనలో భాగంగా భారత్ చేపట్టనున్న మానవ సహిత గగన్యాన్లో భారత్ నుంచి అంతరిక్షంలోకి వెళ్లనున్న 4 వ్యోమగాల పేర్లను ప్రధాని ప్రకటించారు. ఆ 4 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ప్రశాంత్ నాయర్, అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్, శుభాంశు శుక్లా. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ సందర్శనలో భాగంగా అంతరిక్షంలోకి వ్యోమగాములు వెళ్లనున్న గగన్యాన్ క్యాప్సూల్ ను పరిశీలించారు. ఆ క్యాప్సూల్ లోపలికి వెళ్లి పరిశీలించారు. పూర్తి భారతీయ పరిజ్ఞానంతో నిర్మించిన ఈ క్యాప్సూల్లో 3 భారతీయ వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్తారు. కేరళ పర్యటనలో భాగంగా ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో కొత్తగా చేపట్టిన పిఎస్ఎల్వి ఇంటిగ్రేషన్ సదుపాయాన్ని ప్రారంభించారు. ఇవి కాకుండా ఒడిశాలోని మహేంద్రగిరిలో ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ ని కూడా జాతికి అంకితమిచ్చారు. దేశ సౌభాగ్యాన్ని నిర్ణయించే రాష్ట్రం తమిళనాడు అని ప్రధాని మోదీ అన్నారు. తిరుప్పూర్లో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై చేపట్టిన ఎన్ మాన్ ఎన్ మక్కల్ యాత్ర ముగింపు సభలో ప్రధాని పాల్గొన్నారు. స్వాతంత్ర భారతదేశం 100వ పడిలో పడే నాటికి దేశం వికసిత భారతదేశంగా ఎదుగుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆశాభావం వ్యక్తం చేశారు. 2047 నాటి లక్ష్యాన్ని సాధించేందుకు పరిశ్రమల పాత్ర కీలకంగా కాబోతోందన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి సమన్లు జారీ చేసింది. మార్చి 4న విచారణకు హాజరు కావాలని ఈ సమన్లలో పేర్కొన్నారు. కేజ్రీవాల్ కు ఈడీ సమన్లు జారీ చేయడం ఇది 8వ సారి. 17 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి విరమించిన మరాఠా రిజర్వేషన్ ఉద్యమకారుడు మనోజ్ ఝారంగే పాటిల్ ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత మహారాష్ట్రలోని ప్రతి గ్రామంలో ఉన్న మరాఠా కుటుంబాలను కలుస్తానని తెలిపారు. భారత్ థాయిలాండ్ ఉమ్మడి కమిషన్ 10వ సదస్సు ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో థాయిలాండ్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి అయిన పర్ణప్రీ బహిద్దా సుకురా, భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరి సమక్షంలో అనేక ఒప్పందాలపై భారత్, థాయిలాండ్ సంతకాలు చేశాయి. రాజ్యసభ ఎన్నికల్లో రంజుగా రాజకీయం. సంకట స్థితిలో హిమాచల్ కాంగ్రెస్ సర్కార్. కర్ణాటకలో బీజేపీకి ఎదురుదెబ్బ. జయప్రదను తప్పించుకొని తిరుగుతున్న వ్యక్తిగా ప్రకటించిన యూపీ కోర్టు. మెట్రో టాప్ 9 న్యూస్ లో చూద్దాం. హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో అక్కడి కాంగ్రెస్ సర్కార్ కొంప ముంచబోతున్నాయి. భారీగా క్రాస్ ఓటింగ్ జరగడంతో హిమాచల్లోని సుఖ్వీందర్ సింగ్ సుక్కు సర్కార్ పతనం అంచుకు చేరుకుంది. కర్ణాటక నుంచి జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. బీజేపీకి చెందిన ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేశారు. మరో ఎమ్మెల్యే ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. కర్ణాటక నుంచి కాంగ్రెస్ నుంచి 3, బీజేపీ నుంచి 1 ఎన్నికయ్యారు. యూపీ రాజ్యసభ ఎన్నికల్లోనూ క్రాస్ ఓటింగ్ జరిగింది. 8 స్థానాలు గెలవాల్సిన సమాజ్వాదీ పార్టీ కేవలం 2 స్థానాల్లోనే విజయం సాధించింది. బీజేపీ పక్కా వ్యూహంతో 8 స్థానాలు కైవసం చేసుకుంది. భవిష్యత్తును గుర్తించే రాష్ట్రం కేరళ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 2019లో కేరళలో బీజేపీ 2 అంకెల ఓట్లు సాధించింది. త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 2 అంకెల సీట్లు సాధిస్తుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. తమిళనాడు పర్యటనలో భాగంగా మదురైలో ఎంఎస్ఎంఈల కోసం ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ టీవీఎస్ ఏర్పాటు చేసిన 2 కేంద్రాలను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ప్రత్యేక తంజావూరు పెయింటింగ్ ను బహూకరించారు. బీజేపీని రాహుల్ గాంధీ అడ్డుకోవాలన్నది దేశ ప్రజల ఆకాంక్ష అని సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా అన్నారు.
కేరళలో ఎల్డీఎఫ్ పొత్తులో భాగంగా సిపిఐ 4 స్థానాల్లో పోటీ చేస్తోందని, అందులో ఒకటి వాయనాడని తెలిపారు. అక్కడి నుంచి యానిని పోటీ చేయించాలని పార్టీ ఏకగ్రీవంగా నిర్ణయించిందని రాజా వెల్లడించారు. కాంగ్రెస్ ఎక్కడి నుంచి పోటీ చేస్తుందన్నది, ఎవరికి బరిలోకి దింపుతారన్నది ఆ పార్టీ సొంత నిర్ణయమన్నారు రాజా. దశకోషి కడ్వా పాటీదార్ సమాజ్ ఆధ్వర్యంలో అహ్మదాబాద్ లో జరిగిన సామూహిక వివాహ వేడుక కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ వేడుకలో వివాహం చేసుకున్న వధూవరులను ఆయన ఆశీర్వదించారు. ఫ్రాన్స్ సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ పియోర్ షీల్ 3 రోజుల భారతదేశ సందర్శనకు వచ్చారు. ఢిల్లీలోని సౌత్ బ్లాక్ లో భారత సైన్యం సమర్పించిన గౌరవ వందనాన్ని ఆయన స్వీకరించారు. 2 దేశాల మధ్య సైనిక సంబంధాలపై ఆయన భారత సైనిక దళాల ప్రధానాధికారి మనోజ్ పాండేతో చర్చలు జరుపుతారు. తనపై ఉన్న 2 కేసుల విచారణకు ప్రముఖ నటి మాజీ ఎంపీ జయప్రద హాజరు కాకపోవడంతో ఆమెను పరారీలో ఉన్న వ్యక్తిగా ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ కోర్టు ప్రకటించింది. 2019 ఎన్నికల సందర్భంలో ప్రవర్తన నియమావళి ఉల్లంఘనకు సంబంధించిన కేసులివి.